విశాఖ వాసులను ఎన్నో ఏళ్లుగా ప్రత్యేక రైల్వే జోన్ ఊరిస్తూనే ఉంది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ అంశం తెరమీదకొస్తోంది. ఒడిశా వివక్ష నుంచి విముక్తి లభిస్తుందని భావించిన ప్రతిసారి విశాఖ వాసుల ఆశలపై ప్రభుత్వాలు నీళ్లు చల్లుతూనే ఉన్నాయి. తాజాగా రైల్వే జోన్ ప్రకటన రాకపోవడంతో వైజాగ్లో ప్రత్యేక రైల్వే జోన్పై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విశాఖవాసులు ప్రత్యేక రైల్వే జోన్ కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ అంశం తెరమీదకొస్తోంది. కానీ అసలు పని మాత్రం జరగటం లేదు. ఇక్కడి నాయకులు కేంద్రంలో తమ స్వరాన్ని వినిపించలేకపోతున్నారు. ఏళ్లుగా భువనేశ్వర్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ కింద పనిచేయడం వల్ల అక్కడ అధికారుల ఇష్టానుసారమే అన్నీ నడుస్తున్నాయి. దీంతో విశాఖకు అన్యాయం జరుగుతోంది. విశాఖ నుంచి మొదలయ్యే అన్ని రైళ్లను భువనేశ్వర్ వరకు పొడిగించుకుంటూ పోయారు. ఏటా వాల్తేరు డివిజన్ నుంచి రైల్వే శాఖకు 8,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. దేశంలోనే అత్యంత ఆదాయం కలిగిన డివిజన్లో వాల్తేరు డివిజన్ ఒకటి. అయితే జోన్ ఏర్పాటు విషయంలో ఇక్కడి ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ఇప్పటికే ఆదాయంలో ముందున్న జోన్ లేక మనకు రావాల్సిన కోటాలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. దీనిపై విశాఖవాసులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జోన్ వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఈ ప్రాంత యువత ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. అయితే బడ్జెట్లో ప్రతిసారి మొండి చేయి చూపడం పరిపాటిగా మారుతోంది. అసలు నాయకులు మారితే కానీ తమ తలరాతలు మారవని ఇక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సికింద్రాబాద్ మధ్య నడిచే విశాఖ ఎక్స్ప్రెస్ ను భువనేశ్వర్ వరకు పొడిగించారు. చెన్నై విశాఖపట్నం మధ్య నడిచే చెన్నై ఎక్స్ప్రెస్ రైలును అలాగే పొడిగించారు. విశాఖ బెంగళూరు మధ్య తిరిగే ప్రశాంతిని తీసుకుపోయారు. దీంతో వీటిలో విశాఖ కోటా సీట్లు తగ్గిపోయాయి. వాస్తవానికి విశాఖలో ఇతర ప్రాంతాల ప్రజలు ఎక్కువ. వారి రాకపోకలకు ఇతర రాష్ట్రాలకు రైళ్లు అవసరం. ఆయా నగరాలకు రైళ్లు కోరితే భువనేశ్వర్ అధికారులు ఏనాడు దృష్టి సారించలేదు. దీంతో ఉద్యమం ఊపందుకుంది. ఇక ఉద్యోగాల విషయంలోనూ ఒడిశా అధికారులు, సిబ్బంది తెలుగువారి పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. చాలాసార్లు పోటీ పరీక్షలు రాయడానికి వెళ్తే తెలుగువారి హాల్ టికెట్లు తీసుకుని చించేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో నిరుద్యోగులు కొత్త జోన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. జోన్ కేటాయింపులో టెక్నికల్ సమస్యలు వస్తున్నాయని, త్వరలోనే జోన్ సాధిస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నంకి రైల్వే జోన్ వస్తుంది. విశాఖపట్నంనే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది. రైల్వే జోన్ ఇవ్వటం అనేది ఒక పొలిటికల్ డెసిషన్. ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఆ పొలిటికల్ డెసిషను ఎప్పుడు ఇవ్వాలి అనేది నిర్ణయించి డెసిషన్ చేస్తుంది. తప్పనిసరిగా 100% రైల్వే జోన్ వస్తుంది విశాఖపట్నానికి. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. జోన్ అంశాన్ని అవకాశంగా మలుచుకుని ప్రజా పోరాటం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 14లోపు విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించకపోతే ఆమరణ దీక్షలకు దిగుతామని వైసీపీ నేతలు అంటున్నారు. జోన్ సాధనకు వైకాపాతో అన్ని వర్గాలు సహకరించాలని కోరుతూ ప్రజా సంఘాలు, వివిధ విభాగాల నాయకులకు సంఘీభావం తెలపాలని కోరుతున్నారు. విశాఖలో ప్రజల సుదీర్ఘ పోరాటాలను పక్కన పెట్టి ఈ అంశాన్ని రాజకీయం చేయడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా మన నేతలు రాజకీయాలు పక్కన పెట్టి సమిష్టిగా సమన్వయంతో కృషి చేస్తే ప్రత్యేక రైల్వే జోన్ను సాధించవచ్చని స్థానికులు అంటున్నారు.